కార్యక్రమం మనం ఇక్కడ చేయబోతున్నాం. ప్రతి సంవత్సరం మనం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం. అలా చేసేటప్పుడు ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం. యోగా అనేది భారతీయతకు సంబంధించింది, అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు. దాన్ని ఇంకా మనం విస్తృతంగా చేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి, యోగాని ప్రాక్టీస్ చేయాలి. అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ క్యాంపెయిన్ మనం నెల రోజుల పాటు చేస్తున్నాం. ఇలా క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా యోగాని నేర్పించడం, మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక 5 days నేర్పించేటట్టుగా ఏర్పాట్లు చేయడం, అలానే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ చక్కగా సాగేటట్టుగా చేయడం. అంటే ర్యాలీస్ కానీ, డిమాన్స్ట్రేషన్స్ కానీ, టెస్టిమోనియల్స్ కానీ. దానితో పాటుగా ఈ యోగా ఎవరైతే చేసి మంచి లాభాలని, అదర్వైజ్ మంచి ఆరోగ్యాన్ని పొందారో వాళ్ళ గురించి అందరికీ తెలియజేసేటట్టుగా చేయడం, కాంపిటీషన్స్ చేయడం, అవార్డ్స్ చేయడం. సో ఇవన్నీ చేయడం వలన అందరిలో అవగాహన అనేది పెరుగుతుంది అనేది మన యొక్క ఉద్దేశం. దానితో పాటుగా ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అదర్వైజ్ యోగా అసోసియేషన్కి సంబంధించింది, కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా భాగస్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కేటాయించి వాళ్ళ సిబ్బందితో ఫీల్డ్ స్థాయిలో వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో వర్క్ చేస్తున్న అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం జైళ్ళ శాఖ ద్వారా మనం సెంట్రల్ జైల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఇలా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ సూపరింటెండెంట్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, యోగా అనేది ఏదో ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు, అది ఒక విద్య. అది మనం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, మరీ ముఖ్యంగా ఇక్కడైతే మీరందరూ మా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే. ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి దాని మీద అవగాహన వస్తుంది. ఇది మన బాడీని, మైండ్ని సమతుల్యం చేసే ఒక ప్రక్రియ. సో దీని గురించి అందరూ తెలుసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసినట్టుగా చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ లక్ష్యానికి చేరువయ్యే విధంగా తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.